ఇక నల్గొండలో చూసుకుంటే 7 కోట్ల విలువైన 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై మీడియా ప్రశ్నించే వరకు రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదు? రిటైర్డ్ ఎస్పీ మూర్తి గారి కంప్లైంట్పై ఎమ్మెల్యే లేదా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించారా? ప్రస్తుతం ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసుల స్టేటస్ ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. సూర్యాపేట జిల్లాలో భూ బకాసురులు రెచ్చిపోతా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఖాళీ జాగా కనిపిస్తుంది. సైదులు కంటిన్యూ చేయండి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్జన కోసం ప్రభుత్వ భూములే టార్గెట్ గా చేసుకొని అక్రమార్జన కోసం ఇప్పటికే బరి తెగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రిటైర్డ్ ఎస్పీ మూర్తి ప్రధానంగా ఆయనకున్నటువంటి ఏదైతే తన భార్య పసుపు కుంకుమాల కింద ఇచ్చినటువంటి ఏదైతే 2 ఎకరాల 4 గుంటల 4 సెంట్ల భూమికి సంబంధించినటువంటి వివాదం ఇది తెరపైకి రావడంతో అయితే అక్కడ ఉన్నటువంటి 6 ఎకరాల ప్రభుత్వ భూమి మరోసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా కూడా ఇది ఆల్రెడీ కబ్జాకు గురైనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అక్కడ టోటల్ గా చర్చి కావచ్చు, దానికి సమీపంలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ మీడియా ప్రతినిధులు కావచ్చు, టోటల్ గా ప్రశ్నించే వరకు కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు దృష్టికి రాలేదని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి జరుగుతుంది. టోటల్ గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పైన ఎలాంటి చర్యలు ఏంటనే అంశాలతో సంబంధించి చెప్పొస్తూ టోటల్ అటువంటి ఏదైతే మూర్తి కంప్లీట్ ఎవరైతే ఎస్పీ మూర్తి కంప్లీట్ ఆధారంగా ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి ఎవరైతే అక్కడ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్ గా ఇప్పటికే టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా టోటల్ గా అక్కడ ఎవరైతే ఒక రిటైర్డ్ ఎస్ఐ చేస్తున్నటువంటి ఉదాంతం అయితే మరోసారి వెలుగులోకి వచ్చింది. టోటల్ గా తనకు ఉన్నటువంటి ఆస్తులను దానికి సంబంధించినటువంటి వెంచర్ల కోసం బాటలు వేయడం కోసమే ఈ అక్రమార్జనకు పాల్పడుతూ అక్రమంగా ఉన్నటువంటి భూములను ఏదైతే ప్రభుత్వ భూములు కావచ్చు, రిజిస్ట్రేటెడ్ ల్యాండ్లు కావచ్చు, ఇవన్నీ ఆక్రమించుకోవడం కోసం ఇలాంటి ఉదాంతాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి తెరపైకి వస్తుందని ఆరోపణ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికైనా దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన టేకప్ చేయవలసిన అవసరం అయితే ఉందనేసి ప్రజలు అదేవిధంగా బాధితులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.